ఇక్కడ స్టేటస్ కాన్సెప్ట్లో 4 రకాలు ఉన్నాయి. ఏ రకం కావాలన్నది ముందు అసలు రాజకీయ పార్టీల దగ్గరే క్లారిటీ లేదు. హోదా వచ్చేస్తే ఏదో జరిగిపోతుందని ఒక పక్కన, హోదాతో వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి విచిత్ర ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవానికి సుదూరంగా అని చెప్తున్నారు. అలాగా ఒక సాలిడ్గా బాధ్యతాయుతంగా చేసేది ఎవరు? ఒక రకంగా మొదటి నుంచి జేఏసీ ఉండి జేఏసీ పనిచేస్తుంటే బాగుండేదండి. ఈ రోజు ఎవరికి వాళ్ళు రాజకీయం చేయాలనుకుంటున్నారు కానీ హోదా కోసం గట్టిగా ప్రయత్నం అయితే ఎవరూ చేయట్లేదండి. దీనివల్ల రేపొద్దున ఎలక్షన్ లోని మనం లబ్ధి పొందాలనుకుంటున్నారు కానీ మేమైతే మాత్రం ఖచ్చితంగా హోదా కోసం పనిచేస్తామండి. కనీసం హోదా ఇవ్వటానికి కుదరకపోతే హోదాకు సరిపడా మౌలిక సదుపాయాలైనా గవర్నమెంట్ కల్పించాలండి. అది ఆల్రెడీ చేశారు కదా, కేంద్రం కూడా ఆ రోజు మాట్లాడింది కదండి. అలాగేదమ్మా పద్మ గారు, ఇక్కడ అదే ప్రాబ్లం ఏంటంటే హోదాకి బదులుగా ఇవ్వాలనుకున్న దాన్ని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అసలు మోడీ స్పీచ్లో పార్టీ అది స్పెషల్ కేటగిరీ ప్యాకేజ్ అనేటువంటి దాన్ని వెంకయ్యనాయుడు గారు తెలుగులో హోదా అనేటువంటిది అనువదించారు. అది కూడా నేను ఇప్పుడు మీకు వీడియో చూపెడతాను. అయితే నేను అనేది దాని బదులుగా ఇక్కడ ఒక కాన్సెప్ట్ చూపించారు. దాంతో మనం సాటిస్ఫై కావట్లేదు, మనకి హోదా అనే పేరు కావాలంటున్నాం. లేదు, ఇప్పుడు దయాకర్ గారు చెప్పినట్టు ఇదిగో ఇది కాదు ఇవన్నీ కావాలి అని అడగాలి. అందరూ హోదా ఇవ్వండి అంటున్నారు కానీ హోదాలోకి సంబంధించి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు 3-4 రకాలు ఉన్నాయి. ఏది కావాలన్న దగ్గర క్లారిటీ లేదు. ఏదో ఒకటి మాకు ఇచ్చేయండి హోదా అంటున్నారు. అప్పుడు పబ్లిక్కి ఏమో అదేదో గొప్ప బ్రహ్మ పదార్థం లాగా ఉంది, సమైక్యాంధ్ర అన్నట్టుగానే ఉంది. ఎలా పరిష్కారం దీనికి? రాష్ట్ర ప్రయోజనాలని అందరూ చెప్తున్నారు. ఎవరికి నిజంగా రాష్ట్ర ప్రయోజనం మీద ఉంది? మాకొక్కడికే ఉందండి. ఎందుకంటే మేము అధికారంలో లేకపోయినా ఎన్నో సమస్యలు పరిష్కరిస్తున్నాము, మేము ఉద్దానం మేము వెళ్ళాకే. ఒక్క మాట అమ్మా, ఏ పార్టీ అయినా మాకు కేవలం రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయి, ప్రజల ప్రయోజనాలు లేవు అని ఎవరన్నా చెప్తారా? ఉద్దానం మీరు వెళ్ళారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి టైంలో కూడా అక్కడ కొన్ని ఇచ్చారు డయాలసిస్ సెంటర్లు, అప్పుడే స్టార్ట్ అయినాయి. అప్పుడు మేము పనిచేసిన ఛానళ్ళల్లో వార్తలు వేసినప్పుడు. కాకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళాక ఫోకస్ హైలైట్ అయింది, మళ్ళీ ఒకసారి చర్చకు వచ్చింది, మరికొన్ని పెట్టడానికి అవకాశం ఏర్పడింది. మీరు రైట్ చేయలేదు అని చెప్పట్లేదు, సమస్యలు సుదీర్ఘకాలంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చాక వాటికి ఫోకస్ అయ్యారు. ఇక్కడ ఆ ఫోకస్ ఏంటనేది పరిష్కారం. దీనికి అవి ఫోకస్ చేస్తే పరిష్కారం అయ్యాయి. హోదా అనేటువంటిది ఒక సాలిడ్గా అందరినీ ఒక చోటికి చేర్చి కావాల్సిందేంటో ఖచ్చితమైన క్లారిటీ ఇచ్చి ఆ క్లారిటీతో కేంద్రం మీదకి అందరూ కలిసి వెళ్తే పరిష్కారం అయ్యే అంశం. ఎవరి కాళ్ళు మా వల్లే అవుతుంది అంటే ఎప్పటికీ తెలంగాణ ఉద్యమం మొదట్లో ఉన్నట్టు ఉంటుంది. ఎలా దీనికి పరిష్కారం? మీరు చెప్పిందే కరెక్ట్ అండి. అప్పుడు హోదా ఇచ్చినప్పుడు కూడా ప్యాకేజీ హోదానే కావాలి, ప్యాకేజీ చాలదనే వద్దన్నాం కదండి. ఆ ప్యాకేజీ నచ్చకే కదండి. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ప్యాకేజీ నచ్చింది, మిగతా ఎవరికి కూడా నచ్చలేదు కాదే. ఎవరు గట్టిగా మాట్లాడాం అంతే తేడానండి. ఇప్పుడు తెలుగుదేశానికి కూడా నచ్చలేదు ప్యాకేజీ, అదే తర్వాత నచ్చలేదు వాళ్ళు మార్చి. కాబట్టి అందరూ కలిసి చేయాల్సిన పని అండి. ఎవరు కాళ్ళు చేయాలంటే మాత్రం మనం కేంద్రం మీద ఏమీ చేయలేమండి. ఒక జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీ పని చేయాలండి. రైట్. ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ అవుతుంది. చంద్రశేఖరరావు ఫోన్ లైన్లో ఉన్నారు, ఒంగోలు నుంచి. చంద్రశేఖరరావు గారు చెప్పండి. చంద్రశేఖరరావు గారు చెప్పండి. నమస్తే అండి సాయి గారు. నమస్తే, చెప్పండి. ఇప్పటి వరకు మేము ఒక పార్టీకి 2 పార్టీలకి కొమ్ము కాసే ఛానల్స్ చూసాం ఇప్పటి వరకు. ఇప్పుడు ఒక న్యూట్రల్ ఛానల్ వచ్చిందని మాకు తెలిసింది. నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. సో కీప్ ఇట్ అప్, కంగ్రాచులేషన్స్. అలాగే సార్, ఫస్ట్ నుంచి హోదా మీద ఒక టాపిక్ మీద వైఎస్ఆర్టీపీ కానీ జనసేన కానీ ఒకే స్టాండ్ మీద ఉన్నాయి. బట్ జనసేన అనే పవన్ కళ్యాణ్ గారు దాని మీద ప్రత్యేక హోదా మీద ఒక వద్దు పాచిపోయిన లడ్డు అని చెప్పినప్పుడు అనుభవం లేదు, నీకేం సీనియారిటీ ఉందని ఎక్కిరించారు. అదే టీడీపీ వాళ్ళు. వైఎస్ఆర్టీపీ వాళ్ళు ఎంతసేపటికి ఈ లోపల ఈ బందులు, బస్టాండ్లు, సెంటర్లు ఈ చేస్తున్నారు తప్పితే బీజేపీ మీద పబ్లిక్ గా మీటింగ్ పెట్టి ఎప్పుడు విమర్శించలేదు. లేదు, వాళ్ళ విమర్శ ఉంటుంది. బీజేపీ అనేది కేంద్ర ప్రభుత్వం మీద నేను చెప్పింది, బీజేపీ మీద అని కూడా ఆ రోజున విమర్శించారు. అప్పుడు బీజేపీను చంద్రబాబు కలిసి నాటకాలు ఆడుతున్నారని నాడు వాళ్ళు అన్నారు. అప్పుడు దాంట్లో హైలైట్ అయింది చంద్రబాబు విమర్శనే హైలైట్ చేసింది మీడియా అప్పుడు కూడా.
అవును సార్, అదేనండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు పందుల పెంపకాలు అది ఇదని హేళన చేశారు. అవును, జల్లికట్టుతో ఉమ్మడిగా పోరాడితే వస్తుందని చెప్తే దాన్ని పందుల పెంపకము అని రకరకాల అదేలేండి. అంటే జల్లికట్టు అన్నారు కాబట్టి పందుల పోటీలు పెట్టుకోండి అని చెప్పి సుజనా చౌదరి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. హేళన చేశారండి. రైట్. ఇప్పుడు చంద్రశేఖర్ గారు వాళ్ళ హోదా రావాలంటే ఏం చేయాలి? అందరూ కలవాలా? కలవడం సాధ్యమా? లేదు ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుని మేము వస్తే తెస్తాం, మేము వస్తే ఇస్తామని ఇంకో 25 ఏళ్ళు కొట్టుకోవాలా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి నిన్న మీటింగ్ లో చెప్పారండి హోదా. కాబట్టి అందరం కాంగ్రెస్ కోటేసేసి తెప్పిద్దామా హోదా? అసలు కాంగ్రెస్ కి మొత్తం ఓవరాల్ గా దేశం మొత్తం మీద అన్ని సీట్లు సాధించగలరా? అదే మరి, అంటే ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంది అనేది చూసుకోవాలి. వాళ్ళు వస్తే హోదా ఇస్తామంటున్నారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. నరేష్ బెంగళూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. నరేష్ గారు చెప్పండి. సాయి గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ అని చెప్పండి. యాక్చువల్గా ఈ ప్రత్యేక హోదా స్టేటస్ అనేది కోయాక్స్ అంటే దానివల్ల ఏం వస్తుంది అనేది పొలిటికల్ పార్టీస్ రాంగ్ గా చూపిస్తున్నాయి. రైట్. ఏ హోదా వల్ల బాంబే, పూణే, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి సిటీస్ డెవలప్ అయ్యాయి. హోదా వచ్చిన సిటీస్ ఏమైనా ఏ హోదా వల్ల అంటే ఇది కొత్త స్టేట్ కాబట్టి అవసరం ఉంటది ఎగ్జామ్షన్స్. ఏం లేదు సాయి గారు. బెంగళూరులో ఈ పెద్ద సిటీస్ లో ఎంత కాస్ట్ అయితే ల్యాండ్ కాస్ట్ ఎంత అయితే ఉందో ఆంధ్రాలో ఎవ్రీ స్మాల్ టౌన్ కూడా అంతే ల్యాండ్ కాస్ట్ ఉంది. రైట్, మంచి పాయింట్. తిరుపతి, గుంటూరు, విజయవాడ ఎక్కడ పోయినా ల్యాండ్ కొనే పరిస్థితి లేదు. అవును, అక్కడికంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి, బెంగళూరు కంటే కూడా. బెంగళూరులో ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే బెంగళూరు మేము ఇక్కడ ఇందిరానగర్ నుంచి ఒక 10 కిలోమీటర్లు ల్యాండ్ కొనగలుగుతాం కానీ అమరావతిలో కొనలేము. అమరావతి కాదు, విజయవాడ, గుంటూరు, అసలు గోదావరి జిల్లాలో కూడా కొనలేరు మీరు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఇలా చెప్తామండి. అంటే దానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలి చెప్పండి. ఎక్కడో అది ప్రాబ్లం. నెంబర్ 2 ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు అసలు అన్నెసరీగా ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ప్రజల్లో లేదా ఉద్యమం కానీ క్రియేట్ చేస్తున్నాయి, ఇంజెక్ట్ చేస్తున్నాయి బలవంతంగా. కానీ బీజేపీ నా అనాలిసిస్ ప్రకారం బీజేపీ రైట్. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, విల్ గివ్ యూ ఫండ్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ క్యాపిటల్, మనం రోడ్స్ చేస్తాం, కారిడార్స్ క్రియేట్ చేస్తాం. అవి కూడా పూర్తి చేయలేదని కదా ఇప్పుడు గొడవ. ఏంటంటే అవి కూడా పూర్తి చేయలేదనే కదా పూర్తి బీజేపీ చేసేది. టీడీపీ వాళ్ళు తీసుకున్నారు మేము చేస్తామని చెప్పి పోలవరాన్ని, అది ప్రాబ్లం. రైట్, అక్కడ ప్రాబ్లం వచ్చింది. థ్యాంక్ యూ నరేష్ గారు. రాజేష్ హైదరాబాద్ నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజేష్ గారు చెప్పండి. ఈ రోజు డిబేట్ చూసాక నాకు హోదా మీద చాలా డౌట్స్ వచ్చిందండి. నాలో హోదా మీద ఏదో క్లారిటీ ఉందనుకున్నాను కానీ వాళ్ళు 4-5 రకాల హోదాలు అందులో బెనిఫిట్స్ ఏముంటాయి, ఆటోమేషన్ వస్తే ఉద్యోగాలు ఉంటావా ఇలా అంటే చెప్పాలంటే హోదా గురించి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది క్లారిటీ అనేది లేదు. ఈ డిబేట్ చూసిన తర్వాత నాకు ఇప్పుడు తెలిసింది కూడా అసలు నథింగ్ అనిపించింది నాకు. మీ ప్రైమ్ లైన్ న్యూస్ ఏం చేస్తారంటే 10 సిటీల్లోనూ కొంచెం చర్చా వేదికలు పెట్టండి సార్ వీటి మీద. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం టైంలో కూడా తెలంగాణ సమైక్యాంధ్ర అని ఉద్యమాలు జరిగినాయి. సమైక్యాంధ్ర అనేది పెద్ద దొంగ ఉద్యమం అది. ఆ టైంలో చిరంజీవి గారు ఒక్కలే చెప్పారు ఈ 7 పంత హైదరాబాద్ గురించే, అది చాలా క్లియర్ గా చెప్పి దాన్ని యూనిటరీ స్టేట్ చేయండి అన్నారు. ఎవరు పట్టించుకోలేదు ఆయన్ని. ప్రజలు మూర్ఖంగా ఉన్నారని చెప్పేసి ఆ టైంలో రాజకీయ నాయకులు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలు పాప ఆ టైంలో రాజకీయ నాయకులు చాలా జాలి పడాల్సి వచ్చింది ఆ పరిస్థితి చూసి. ఇవాళ కూడా హోదా అంటున్నారు. చెప్పాలంటే హోదా కన్నా నాకు ఎందుకు స్పెషల్ ప్యాకేజీ బెటర్ అనిపించింది. ఎందుకంటే 60% దానికి 30% స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి ఇచ్చేస్తా అన్నప్పుడు కూడా ఎందుకు తీసుకుంటలేదు? అంత రాజకీయంగా హోదా 2 లక్షల కోసం చుట్టూ తిరుగుతున్న డ్రామాలు ఇవి. థ్యాంక్ యూ రాజేష్ గారు. జీవన్ హైదరాబాద్ నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. జీవన్ గారు చెప్పండి. సార్ నమస్కారం. సాయి గారు చెప్పండి. సార్ కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటుంది సార్. కానీ ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని మాత్రం ఎవరు ఒప్పుకోవట్లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కదా దాని సంతకానికి వాల్యూ ఉండేది. చంద్రబాబు గానీ, జగన్ గానీ, కేసీఆర్ గానీ, అందుకే కదా రాహుల్ ని ప్రధాని చేయడానికి చంద్రబాబు గారు కంకణం కట్టుకుంది. మమతా బెనర్జీ గానీ, కేజ్రీవాల్ గానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. అదొకటి కాంగ్రెస్ వల్ల అందుకని రాదు. బీజేపీ ఉంది. బీజేపీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటుంది. అది కరెక్టే సార్. అది ఎందుకంటే ప్రత్యేక హోదా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు, రిఫర్ చేశారు.
కానీ ఏంటంటే దానికి బదులుగా ఈయన ప్యాకేజ్ తీసుకున్నారు. అవును, అప్పుడు ఆ ఫైల్ క్లోజ్ అయిపోయింది. రైట్. మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేయమంటున్నారు ఫైలు. ప్రత్యేక హోదా రావాలంటే ఎవరైనా సీరియస్ గా ఉద్యమం చేయాలి. థ్యాంక్ యూ అండి జీవన్ గారు. ఫైనల్ కాల్ చూద్దాం. హేమంత్ లాస్ ఏంజల్స్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. హేమంత్ గారు చెప్పండి. సాయి గారు నమస్తే. నమస్తే, చెప్పండి. సో మన చట్టం, విభజన చట్టం ఉంది కదండి, విభజన చట్టంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఉంది కదా? లేదండి, విభజన చట్టంలో లేదు, అది చట్టం లేదు, అసలు లేదు. ఓన్లీ హామీ ఇచ్చారు ఆ రోజున. చట్టంలో పెట్టమని అడిగింది బీజేపీ, అప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి హామీగా ఇస్తున్నాం, దాని తర్వాత అమలు చేస్తాం మేము వస్తాయని చెప్పారు అనమాట. ఇట్ ఈస్ ఓన్లీ అష్యూరెన్స్. దానికి అసలు చట్టం ఉంటే ఖచ్చితంగా అమలు చేయాలి, చట్టం లేదు, అది చట్టం తేవాలి. లేకపోతే ఇప్పుడు అందరూ గిన్నాలు చేస్తుంటే నోబడీ హ్యాస్ అథారిటీ టు గివ్ కదండి. అదే కదా ఇప్పుడు వచ్చిన గొడవ. ఇట్స్ లైక్ స్టార్టింగ్ ఆల్ ఓవర్ అగైన్. అవును, అది మళ్ళీ చట్టం చేయాలి దానికోసం. అవును, జస్ట్ లైక్ మిస్లీడింగ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరికీ మిస్లీడింగ్ గా ఉంది యాక్చువల్లీ. అవునండి, సో నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ హేమంత్ గారు. ఇదే చట్టంలో ఉంది అనే కాన్సెప్టు, హామీ అనేటువంటి కాన్సెప్ట్, ఇట్లా ఇప్పుడు చాలామందికి కూడా ఇదే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హోదా వచ్చేస్తే ఒక అద్భుతం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం నడిచింది. రెండో పక్కన సమైక్యాంధ్ర ఎట్లాగో ఇప్పుడు హోదా అనేటువంటిది ఒక సెంటిమెంట్గా అయింది. ఈ సిచ్యుయేషన్లో ప్రజలకు మీరేం చెప్తారు? ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ టెరిటోరియల్ను చేంజ్ చేయాలనుకున్నప్పుడు, తెలంగాణ టెరిటోరియల్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తెచ్చినాం. రైట్. 7 మండలాలు 143 గ్రామాలు కలిపేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే, లేదు 7 మండలాల్లో కొన్ని గ్రామాలు తెలంగాణకి ఇచ్చి పూర్తిగా మనం పోలవరం కొరకు బదలాయించుకోగలిగినాం. సేమ్ అలాంటిదే ఇది. స్పెషల్ స్టేటస్ అనేది తెలంగాణ బిల్లులో కాంగ్రెస్ పార్టీ పెట్టకపోవడం వల్ల వచ్చే నష్టం లేదు. అది బీజేపీ కోరిన డిమాండ్ కాబట్టి తను మొత్తం ఆర్డినెన్స్తో అవుతుందా స్టేటస్? ఆర్డినెన్స్ కాదు, వాళ్ళు ఆర్డినెన్స్ తెచ్చి దాని తర్వాత చట్టంగా మారదు. ఇప్పుడు ఇంకా చట్టంగా మారలే అది. ఏది మన ఈ ముంపు గ్రామాలు. రేపు డెఫినెట్గా ఎంపీ టెరిటోరియల్ మొత్తం దీంట్లో ఓటర్లు షిఫ్ట్ అయ్యారు టెక్నికల్గా. అంటే ఇంకా దాని బిల్గా రాలే ఇంతవరకు, తర్వాత అయింది. అయితే ఆర్డినెన్స్ తేవడం ఎందుకంటే క్యాబినెట్ కాకముందు, ఎందుకంటే దానికి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి, దాంట్లో ఇటు అటు రాజకీయాలు నడిచినాయి, అయిపోయినాయి. కానీ అది చట్టం అయిపోయింది. నేనేమంటున్నా అంటే ఇది కూడా అదే ఇనిషియేషన్ ఉండాల్సి ఉండే. ఆర్డినెన్స్ ఇచ్చి చేయడం సాధ్యం అవుతుందా? చట్టం ఆర్డినెన్స్ కాదు, ఇక చట్టమే డైరెక్ట్ గా చేయాలి. చట్టానికి వచ్చేటప్పటికి హోదా బదులు ప్యాకేజ్ అనేటువంటి చట్టాన్ని ఆమోదించి అసెంబ్లీనే తీర్మానం చేసిన తర్వాత చెప్పాలంటే మోడీ మాట ఇన్నాడు చంద్రబాబు నాయుడు, ఆ ప్యాకేజ్ దారిలో పడ్డాడు, ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడా లేకపోతే జగనా ఎక్సా వయ్యా అనేది వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్. బట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఏంటి? గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్. రైట్. ఎన్డీఏ గవర్నమెంటా, బీజేపీ చేస్తుందా, ఎవరు ఇనిషియేషన్ చేస్తారు? నాకు నా నాయకుడు అవుతున్నాడు, రైట్ చెప్తున్నాడు. మీకు ప్రధానమంత్రి అవుతాడా కాదా సెకండ్ ఇష్యూ. రైట్. రేపు దాని కొరకు పోరాటము అధికారంలో రాకపోతే ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు ఉన్నట్టే రేపు మేము గవర్నమెంట్లకు మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయినా దాని ఇనిషియేషన్ ఉంటుంది, మాతో కూడిన ప్రభుత్వం వచ్చినా దాని ఇనిషియేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చట్టం చేయడానికి వీలు లేదని వాళ్ళు గేట్ క్లోజ్ చేసుకుండ్రు. అదేం బ్రహ్మ పదార్థం కాదు, దాన్ని ఏమి ఎవరు టచ్ చేయని అంశం కాదు. మేము వచ్చినాక మళ్ళీ వాళ్ళు అనుకుంటున్నట్టేమి నీతి ఆయుక్తం వచ్చేది లేదు, సచ్చేది లేదు. మళ్ళీ ప్లానింగ్ కమిషన్ వస్తుంది డెఫినెట్గా. మళ్ళీ ఏంది ఇప్పుడు ఏదైతే వీళ్ళు స్పెషల్ స్టేటస్ అనేది తీసేసిండ్రో దాని మళ్ళీ స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ఎనీ కాస్ట్ స్పెషల్ స్టేటస్ అనేది నీ సెంటిమెంట్ అయినప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏమి రాకపోని మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అది తెలంగాణ మూవ్మెంట్ లో పనిచేసిన అంటే నువ్వు ఎందుకు ఇవ్వవు, నువ్వు ఇస్తా అన్నావు, నువ్వే ఇస్తా అన్నావు, నువ్వు ఇవ్వవు ఎందుకు? తెలంగాణ మూవ్మెంట్ స్పెషల్ ప్యాకేజ్ తో ఆగిపోయిందా? ఎంత 1000 కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి మండలి పెట్టిండ్రు, ఎన్ని రకాలుగా అసలు మినిస్ట్రీ ఇచ్చిండ్రు. మొత్తం మా పార్టీ కాపాడుకోవడానికి తెలంగాణ నాయకులకంతా కూడా పదవులు ఇచ్చుకున్నా కూడా మూవ్మెంట్ ఆగలేదు కదా. రైట్. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ గురించి మూవ్మెంట్ జరగట్లేదు? ఈ కోణం నుంచి మనం రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాజకీయం కొరకు జరగవచ్చు కాక రేపైనా జరగాలి కదా. రైట్. రేపు నేను వచ్చినా ఇవ్వడానికి మీ పోరాటం ఉండాల్సిందే, వాళ్ళతో ఉండడానికైనా మీ పోరాటం ఉండాల్సిందే. రైట్. స్పెషల్ స్టేటస్ అనేది మళ్ళీ పోలవరంలో ఒక ఏండ్ల తరబడి డిమాండ్గా నిలబడిపోతే
రైట్ చరిత్రహీనులుగా మిలిగేది ఎవరో ఆలోచించుకోండి. రైట్ పోలవరం అనేది అంబేద్కర్ నుంచి చూస్తున్నా నేను. రైట్ అది రియాలిటీ ఇప్పుడు వస్తుంది రేపు అవుతుంది అనే విషయం అయితే Right. స్పెషల్ స్టేటస్ కొరకు ఎన్ని ఏండ్లు పార్టీల మధ్యన అదే మెయిన్ ఇష్యూ. రైట్ ఎస్సీ వెల్ఫేర్ ఎటు పోయింది, బీసీ గోర్ఖాల్యాండ్ ఈ టైప్ లోనే ఇదొక కాన్సెప్ట్ అదేంటో ప్రపంచానికి తెలియదు, ఇప్పుడు మిత్రునికే తెలియలేదు. అదే. అంటే అరే అది బిల్లులో ఉందని చెప్తున్నారు అందరూ, వీళ్ళు ప్రచారం అది చేస్తున్నారు.